Hello everyone, welcome to Daily Hindu Newspaper Comprehensive Analysis. So, ఈ సిరీస్లో ఇది నేను చేస్తున్న ఫస్ట్ వీడియో. బిఫోర్ ప్రొసీడింగ్ ఇన్ టు వీడియో ఐ వాంట్ టు సే వన్ థింగ్. మనం న్యూస్ పేపర్ చదివేటప్పుడు అక్కడ ఇచ్చిన ఇష్యూ కన్నా అక్కడ ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి అనే దాని మీద ఫోకస్ చేసి చదివితే మన ఎగ్జామ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా వరకు ఆస్పిరెంట్స్ ఇచ్చిన ఇష్యూ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. ఫోకస్ చేయాల్సింది మనం కాన్సెప్ట్ మీద. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ న్యూస్ పేపర్ తీసుకుంటే ఇక్కడ ఇష్యూ వచ్చేసి ఇక్కడ ఇచ్చిన న్యూస్ ఏంటి అంటే కాన్ఫిడెంట్ పిఎం విల్ అడ్రస్ సదరన్ స్టేట్స్ కన్సర్న్ ఆన్ డీలిమిటేషన్. సో చంద్రబాబు నాయుడు గారు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి గురించి డీలిమిటేషన్ కమిషన్ మీద ఆయన మంచిగా డెసిషన్ తీసుకుంటారని చెప్పారు. కానీ చాలా వరకు ఆస్పిరెంట్స్ ఏం చేస్తారు, నాయుడు గారు ఏం చెప్పారు, మోడీ గారు ఏం రిప్లై ఇచ్చారు, ఇలా చూస్తారు. కానీ మనం ఇక్కడ చూడాల్సిన కాన్సెప్ట్, ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి అనేది చూడాలి. సో ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి అంటే డీలిమిటేషన్ అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. మనకి ఎగ్జామ్ మీద అడిగే క్వశ్చన్స్ డీలిమిటేషన్. సో ఇక్కడ న్యూస్కి వస్తే, సో వాట్ ఈస్ డీలిమిటేషన్? సో డీలిమిటేషన్ అంటే బేసికలీ ఏంటి అంటే ఆఫ్టర్ ఎవ్రీ సెన్సస్ పార్లమెంటరీ లేదా స్టేట్ కాన్స్టిట్యుయెన్సీస్ వాటి యొక్క బౌండరీస్ని రీడ్రా చేస్తూ ఉంటారనమాట. సో ఈసారి ఏమవుతుందంటే చాలా వరకు సౌత్ స్టేట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నాయి అన్నమాట ఈ డీలిమిటేషన్ కమిషన్ డెసిషన్స్ రీకన్సిడర్ చేయమని. ఎందుకంటే డీలిమిటేషన్ కమిషన్ ఎక్సర్సైజ్ అనేది ఒక పాపులేషన్ బేస్డ్ మీద జరుగుతూ ఉంటుంది. సో ఈ ఇయర్స్లో మన సౌత్ స్టేట్స్ ఏం చేశాయంటే చాలా వరకు పాపులేషన్ కంట్రోల్ మెషర్స్ ద్వారా మన వాటి స్టేట్స్ యొక్క పాపులేషన్ తగ్గించుకుంటూ వచ్చాయి. సో అలాగే అటుపక్క నార్త్ స్టేట్స్లో చాలా వరకు యూపీ, బీహార్, రాజస్థాన్ ఇలాంటి స్టేట్స్లో పాపులేషన్ పెరిగిపోయింది. సో ఈ డీలిమిటేషన్ ఎక్సెస్ ఎప్పుడైతే పాపులేషన్ బేస్డ్ మీద చేస్తారో పాపులేషన్ తక్కువ అయ్యేసరికి ప్రపోర్షనేట్ సీట్స్ కూడా లోక్సభ అయితేనేమి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అయితేనేమి, దానికి అసోసియేటెడ్ వాటి సీట్స్ కూడా మనకి తగ్గిపోతాయి అన్నమాట. సో దానివల్ల పొలిటికల్ రిప్రజెంటేషన్ తగ్గుతుంది అండ్ మన యొక్క డెసిషన్స్కి అంత వాల్యూ ఉండదు అనేసి సౌత్ స్టేట్స్ ఈ ఎక్సైజ్ని రీకన్సిడర్ చేయమని ప్రొటెస్ట్ చేస్తున్నాయి. సో అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్సర్సైజ్, అంటే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడింది. సో మనం కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ చూసుకుంటే ఆర్టికల్ 82 ఏమని చెప్తుంది? ఆఫ్టర్ ఎవ్రీ సెన్సస్ డీలిమిటేషన్ కమిషన్ అనేది జరగాలన్నమాట, ఒక పార్లమెంట్ యాక్ట్ పాస్ చేసినాక. అండ్ అలాగే ఆర్టికల్ 170 ఇది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డీలిమిటేషన్ గురించి చెప్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వస్తే అలాగే ఆర్టికల్ 327 ఇదేం చేస్తుంది? డీలిమిటేషన్ కమిషన్ సంబంధించిన చట్టాలు చేసే హక్కు పార్లమెంట్కి కల్పిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ డీలిమిటేషన్ కమిషన్ కంపోజిషన్. సో ఈ కమిషన్లో ఎవరెవరు ఉంటారు అనేది మనం చూసుకుంటే కంపోజిషన్ ఇది 3 members బాడీ. ఇది వచ్చేసి 3 members బాడీ. ఇందులో ఫస్ట్ వచ్చేసి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్, అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అలాగే ఏ స్టేట్కి డీలిమిటేషన్ కమిషన్ చేస్తున్నారో ఆ స్టేట్ యొక్క అసోసియేటెడ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్, ఇదన్నమాట. సో అలాగే ఈ డీలిమిటేషన్ కమిషన్ యొక్క ఒపీనియన్ని మనం కోర్టులో ఛాలెంజ్ చేయలేమన్నమాట. అండ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టాక పార్లమెంట్ కూడా దీనికి ఎటువంటి మార్పులు చేర్పులు చేయలేదు. సో ఇదన్నమాట మనం ఈ ఆర్టికల్ గురించి తెలుసుకోవాల్సింది. సో ఇక్కడ ఇచ్చిన ఇష్యూ కన్నా ఇక్కడ ఏం చెప్పారు అనేది మనం ఫోకస్ చేయాలి. కాన్సెప్ట్ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ కూడా వీటి మీదే అడుగుతారు. అండ్ నెక్స్ట్ న్యూస్కి వస్తే
సెంటర్ సెట్ టు రెజ్యూమ్ టాక్స్ విత్ కూకీజో ఇన్సర్జెంట్స్. సో ఈ కూకీజో అనేది ఒక ఎథ్నిక్ కమ్యూనిటీ అనమాట, మణిపూర్లోని ఎథ్నిక్ కమ్యూనిటీ. మనకి 2 కమ్యూనిటీస్ ఉన్నాయి మణిపూర్లో, కూకీజో మరియు మీటి. ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ కమ్యూనిటీస్ గురించి. సో ఇక్కడ ఈ న్యూస్ ఏంటి అంటే, ఈ కూకీజో కమ్యూనిటీ యొక్క ఇన్సర్జెంట్స్తో సెంటర్ టాక్స్ జరపనికి సిద్ధంగా ఉంది అన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన న్యూస్లో మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఇది సస్పెన్షన్ ఆఫ్ అగ్రిమెంట్, సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్ ప్యాక్ట్. ఈ ప్యాక్ట్ ఏంటి అంటే, ఇది 2008లో ఈ కూకీజో మరియు ఇక్కడ ఉన్న ఈ కూకీజో మరియు మీటి కమ్యూనిటీస్ మధ్యన జరిగిన ప్యాక్ట్ అన్నమాట. ఇరు వర్గాల మధ్య ఏవైతే ఆర్మ్డ్ స్ట్రగుల్ అనేది ఉంటుందో దాన్ని స్టాప్ చేయడానికి. సో ఇది 2024లో మణిపూర్ గవర్నమెంట్ కొలాప్స్ అయ్యాక ఇది ఎక్స్టెండ్ అవ్వలేదు. అంటే ఈ ఆర్మ్డ్ స్ట్రగుల్ అనేది స్టాప్ చేయాలని చెప్పి ఈ అగ్రిమెంట్ 2024లో ఎక్స్టెండ్ అవ్వలేదు. సో దానికి సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ టాక్స్ జరుపుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్, సో ఈ న్యూస్ నుంచి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది. సో నేను ఏం చేస్తున్నా అంటే, మన ఎగ్జామ్ రిలేటెడ్ ఆర్టికల్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎగ్జామ్కి ఇర్రిలవెంట్ అనిపించినవి నేను స్కిప్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ డిపోర్టేషన్ మే నాట్ రిక్వైర్ లాంగ్ లీగల్ ప్రాసెస్. డిపోర్టేషన్ మే నాట్ రిక్వైర్ లాంగ్ లీగల్ ప్రాసెస్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, డిపోర్టేషన్ అంటే ఏంటి అని. సో అస్సాం సీఎం గారు చెప్పారనమాట, డిపోర్టేషన్ అనేది లాంగ్ లీగల్ ప్రాసెస్ అవసరం లేదు, దాన్ని షార్ట్ ప్రాసెస్గా మేము పంపించుకుంటాము అని, డిపోర్ట్ చేస్తాము. సో ఈ డిపోర్టేషన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే వేరే కంట్రీస్ నుంచి లేదా వేరే టెరిటరీ నుంచి ఇల్లీగల్గా ఒక టెరిటరీకి ఎంటర్ అవుతారో వాళ్ళని లీగల్గా వాళ్ళ టెరిటరీకి పంపించే ప్రాసెస్ని డిపోర్టేషన్ అంటారనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి అస్సాంలో మ్యాక్సిమం పక్కనున్న బంగ్లాదేశ్ నుంచి కానీ లేకపోతే అటున్న మయన్మార్ నుంచి కానీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేవి, ఇల్లీగల్ మైగ్రేషన్ అనేది జరిగే వస్తారనమాట. సో వాళ్ళని డిపోర్ట్ చేసేకి అస్సాం గవర్నమెంట్ సన్నద్ధం అవుతుందన్నమాట. యాక్చువల్లీ మామూలుగా ఒకరిని డిపోర్ట్ చేయాలంటే అక్కడున్న ఫారిన్ ట్రైబ్యునల్ లేదా ఎనీ కోర్ట్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అస్సాం గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే, అలా అప్రోచ్ లేకుండా వాళ్ళని షార్ట్కట్లో డిపోర్ట్ చేసేయడం అనమాట. అండ్ నెక్స్ట్, సో ఈ పేపర్లో ఇది సో ఈ న్యూస్ మనం ముందు చదివినదే, ఇది కూడా చెప్పుకున్నాను. సో పొలిటికల్ న్యూస్ ఇలాంటివన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అవసరం లేదు, అవి మ్యాక్సిమం స్కిప్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎకనామిక్ శాంక్షన్స్ అగైన్స్ట్ పాక్ ఈజ్ థర్డ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ ఎంపీ. సో రీసెంట్గా బీజేపీ ఎంపీ గారు సౌదీ అరేబియా, బహ్రెయిన్ లాంటి కంట్రీస్ అన్ని విజిట్ చేసి అక్కడ టాక్స్ అనేవి జరిపారు. సో దానిలో భాగంగా అక్కడ ఎంపీ గారు ఏం చెప్తున్నారంటే, ఎకనామిక్ శాంక్షన్స్, పాకిస్తాన్ మీద జరిపిన ఎకనామిక్ శాంక్షన్స్ అనేవి ఆపరేషన్ సింధూర్లో భాగమే అనేసి చెప్పారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన న్యూస్ ఏంటి అంటే, ఎకనామిక్ శాంక్షన్స్ అంటే ఏంటి. సో ఎకనామిక్ శాంక్షన్స్ అంటే నథింగ్ బట్ ఒక కంట్రీ మీద, లైక్ వేరే కంట్రీ మీద ట్రేడ్ బ్యాన్ చేయొచ్చు, లేకపోతే వాటి యొక్క ట్రావెల్ రిస్ట్రిక్షన్స్, అంటే అటు నుంచి జనాలు ఇక్కడి నుంచి పోకుండా రెస్ట్రిక్షన్స్ చేయొచ్చు, ఎయిర్ స్పేస్ రెస్ట్రిక్ట్ చేయొచ్చు, అండ్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ కలిపి ఎకనామిక్ శాంక్షన్స్ అంటారు. సో ఎకనామిక్ శాంక్షన్స్ మీన్స్
సో మన ఇండియా పాకిస్తాన్ ఆఫ్టర్ పహల్గామ్ అటాక్ ఇండియా పాకిస్తాన్ మీద సమ్ నెంబర్ ఆఫ్ ఎకనామిక్ శాంక్షన్స్ అనేవి ఇంపోజ్ చేసిందనమాట. అందులో వచ్చేసి కంప్లీట్గా మనం పాకిస్తాన్తో ట్రేడ్ బ్యాన్ చేసింది, కంప్లీట్ ట్రేడ్ బ్యాన్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది. Indus Water Treaty was suspended. ఇండస్ వాటర్ ట్రీటీ అనేది మనకి 1916లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఒక అగ్రిమెంట్ అనమాట. ఇండస్ అనే రివర్, ఇట్ వాజ్ ఫాలోడ్ బై జేలం అండ్ చెనాబ్, రవి, సట్లజ్. ఈ సట్లజ్కి అసోసియేటెడ్ బియాస్. ఇండస్, జేలం, చెనాబ్, రవి, బియాస్ అండ్ సట్లజ్. ఈ 3 రివర్స్ వచ్చేసి, ఈ ఫస్ట్ 3 రివర్స్ వీటిని వెస్ట్ రివర్స్ అంటారు. ఈ వెస్ట్ రివర్స్ పాకిస్తాన్కి అలొకేట్ అయింది. అండ్ ఈ రివర్స్ని మనం నాన్ కన్సంప్టివ్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు అనమాట. నాన్ కన్సంప్టివ్ పర్పస్ అంటే ఆ వాటర్ మనకి అవసరమైనప్పుడు యూస్ చేసుకొని మళ్ళీ యూస్ చేసుకున్న వాటిని రిటర్న్ పంపించడం, అంటే వాటర్ క్వాంటిటీ అనేది రెడ్యూస్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ కన్సంప్టివ్ పర్పస్ వచ్చేసి ఇరిగేషన్ అవ్వచ్చు, మన హైడ్రో పవర్ అవ్వచ్చు. సో అలా అనమాట. ఇవి విత్ రిస్ట్రిక్షన్స్. అంటే ఈ కింద 3 రివర్స్ వచ్చేసి వీటిని ఈస్ట్ రివర్స్ అంటారు. ఇవి వచ్చేసి మనం ఇండియాకి అలాట్ చేసింది. సో బట్ ఇండియా ఏం చేసింది, ఈ చెనాబ్ రివర్ నుంచి వెళ్ళే వాటర్ని స్టాప్ చేసింది. అంటే ఈ ఇండస్ వాటర్ ట్రీటీని మనం సస్పెండ్ చేసామన్నమాట. మనం దాన్ని ఇంకా ఫాలో అవ్వం. సో ఎందుకు, ఈ పహల్గామ్కి సంబంధించి ఎకనామిక్ శాంక్షన్స్లో భాగంగా. అండ్ నెక్స్ట్ ఎకనామిక్ శాంక్షన్ వచ్చేసి మనం కంప్లీట్ ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేసాం. పాకిస్తాన్ ఫ్లైట్స్కి కానీ వాటి అసోసియేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించి కంప్లీట్ ఎయిర్ స్పేస్ బ్యాన్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిప్లొమాటిక్ టైస్ని కూడా మనం కట్ చేసాం పాకిస్తాన్తో. డిప్లొమాటిక్ టైస్ హ్యాస్ బీన్ కట్ ఆఫ్. సో ఇదన్నమాట ఇండియా పాకిస్తాన్ మీద ఇంపోజ్ చేసిన ఎకనామిక్ శాంక్షన్స్. నెక్స్ట్ న్యూస్ వచ్చే బీహార్ సెక్స్ రేషియో డ్రాప్స్ ఫ్రమ్ 964. బీహార్ సెక్స్ రేషియో డ్రాప్స్ ఫ్రమ్ 964 to 891 in 2 years. సో ఇది ఎవరు చెప్తున్నారు, సెంట్రల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్స్ రేషియో అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సెక్స్ రేషియో ఏంటి అంటే, సో సెక్స్ రేషియో ఏంటి అంటే 1000 మేల్ బర్త్స్కి అసోసియేటెడ్ ఎన్ని ఫీమేల్ బర్డ్స్ అవుతున్నాయి అనేసి. సో ఇది నార్మల్ సెక్స్ రేషియో వాల్యూ వచ్చేసి, నార్మల్ సెక్స్ రేషియో వాల్యూ యూజువల్గా వచ్చేసి మనకి 943 నుంచి 952 పర్ 1000 బర్త్స్ అనమాట. ఎప్పుడైతే ఈ వాల్యూ కంటే తగ్గిపోతుందో, సో ఇక్కడ చెప్పినట్టు విధంగా 964 నుంచి 891కి డ్రాప్ అయిపోయింది, అంటే 943 కంటే తక్కువ ఉంది. సో ఇట్ ఈస్ 891 అంటే 1000 అబ్బాయిలకి 891 అమ్మాయిలు అసోసియేటెడ్ 891 అమ్మాయిలు మాత్రమే పుడుతున్నారనమాట. అంటే అప్పుడు సెక్స్ రేషియో డ్రాప్ అయిపోయినట్టే.
సో దీనివల్ల మనకి జెండర్ జెండర్ ఇన్ఈక్వాలిటీస్ కానీ సో ఇలా అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ అరైజ్ అవుతాయి. సో ఈ సెక్స్ రేషియో ఎందుకు డ్రాప్ అవుతుంది? ఇది మేబీ లైక్ లిటరసీ గ్యాప్ కావచ్చు, అలాగే అమ్మాయి కావాలని ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్స్ అలాంటి ఇష్యూస్ కావచ్చు. సో ఇదన్నమాట. ఇది మనం మెయిన్స్లో డేటా పాయింట్ లాగా కూడా యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్, బీహార్ pushes up its ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ గురించి తెలుసుకోవాలి. ఇది ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ ఏంటి అంటే ఇది ఒక 2 కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట ఇందులో. సో ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి హెల్త్ వెల్నెస్ సెంటర్స్ని డెవలప్ చేయడం, అండ్ ఇందులో సెకండ్ కాంపోనెంట్ వచ్చేసి ఇన్సూరెన్స్ కవర్. సో ప్రతి ఫ్యామిలీకి 5 lakh ఇన్సూరెన్స్ కవర్ పర్ ఫ్యామిలీ, 5 lakh హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ప్రొవైడ్ చేస్తుంది ఈ స్కీమ్ పర్ ఇయర్. సో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ ఎవరు అంటే నేషనల్ హెల్త్ అథారిటీ. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ప్రిలిమ్స్లో అడగచ్చు. ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే అథారిటీ నేషనల్ హెల్త్ అథారిటీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇండిగ్రిడ్ టు బై ట్రాన్స్మిషన్ సోలార్ అసెట్స్ ఫర్ 2108 crore. సో ఇక్కడ ఇండిగ్రిడ్ అనేది ఒక ఇన్విట్ అనమాట. ఇన్విట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. సో షార్ట్ ఫామ్లో ఇన్విట్ అంటారు. సో మనం తెలుసుకోవాల్సింది ఈ ఇన్విట్ అంటే ఏంటి అని. దీని గురించి ప్రిలిమ్స్ ఎకనామిక్స్లో క్వశ్చన్ కూడా అడిగారు. సో ఇన్విట్స్ అంటే నథింగ్ బట్ అవి లైక్ ఒక మ్యూచువల్ ఫండ్స్ లాగా. ఎలాగైతే సర్టెన్ ఇండివిజువల్స్ మనీ పూల్ చేసి ఆ పూల్ అయిన మనీని ఒక స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్లో, అలాగే ఈ ఇన్వెస్ట్స్లో పూల్ అయిన మనీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్స్లో పూల్ అయిన మనీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో. సో ఈ ఇన్వెస్ట్ని రెగ్యులేట్ చేసేది సెబీ అన్నమాట. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఈ ఇన్వెస్ట్ని రెగ్యులేట్ చేస్తుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అంటే మనకి రోడ్స్ కావచ్చు, అలాగే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, హైవేస్ కావచ్చు, ఆ విధంగా అన్నమాట. అండ్ ఈ వన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయరు. ఇవి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఏవైతే కొత్తగా బిల్డ్ చేస్తూ ఉంటారు, బట్ దే విల్ ఇన్వెస్ట్ ఇన్ బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ కట్టేసి ఉన్న ప్రాజెక్ట్స్లలో, న్యూ కాదు, ఆల్రెడీ ఓల్డ్ ప్రాజెక్ట్స్లలో లైక్ టేక్ ఓవర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హైవే ఉంది, హైవేలో టోల్స్ కలెక్ట్ చేసే ఆ ప్రాజెక్ట్ వీళ్ళు తీసుకొని అక్కడ నుంచి అరైజ్ అయిన ప్రాఫిట్స్ని ఎవరైతే ఇండివిజువల్స్ ఇందులో మనీ పూల్ చేసి ఉంటారో వాళ్ళకి షేర్ చేయడం. సో అంటే ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాజెక్ట్స్ని బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అంటారు. ఏవైతే కొత్తగా డెవలప్ చేయాలో వాటిని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అంటారు.
ఇదొక డేటా పాయింట్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు మెయిన్స్ ఆన్సర్స్లో. ఎక్స్ట్రీమ్ పావర్టీ ఇన్ ఇండియా డౌన్ టు 5.3% ఇన్ 2022-23. సో వరల్డ్ బ్యాంక్ చెప్తుంది మన ఇండియాలో పావర్టీ అనేది 5.3%కి పడిపోయింది అనేసి. సో అంటే లైక్ 2011లో, సో ఇక్కడ చూసుకున్నట్టు 2011లో ఇట్ వాజ్ 27.1%. ఈ 27.1% నుంచి 5.3%కి 2022 డ్రాప్ అయింది. అంటే పావర్టీ రేట్స్ తగ్గాయని, అంటే అది మంచి సూచన. సో మెయిన్స్ ఆన్సర్స్లో యూస్ చేయొచ్చు అనమాట మనం దీన్ని. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇదే, యూజింగ్ బ్యాక్టీరియోఫేజెస్ టు కాంబాట్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏంటి అంటే, యాంటీబయోటిక్స్ యూస్ చేస్తున్నా కూడా ఆ బ్యాక్టీరియా అనేది రీడెవలప్ అవుతుంది, అంటే మ్యూటేట్ అవుతుంది. అంటే యాంటీబయోటిక్స్కి రెసిస్టెన్స్ని అది పెంచుకుంటుంది. అంటే యాంటీబయోటిక్ యూస్ చేసినా కూడా బ్యాక్టీరియా మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు ఏదన్నా డిసీజ్కి. సో దాన్ని యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారు. బట్ ఈ రీసెంట్ స్టడీ ఏం చెప్తుందంటే, బ్యాక్టీరియోఫేజెస్ అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. బ్యాక్టీరియోఫేజెస్ ఆర్ గుడ్ వైరసెస్ దట్ న్యాచురలీ ప్రే ఆన్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియోఫేజెస్ అనేది గుడ్ వైరస్ ఏవైతే బ్యాక్టీరియా మీద దాన్ని ప్రేగా తీసుకొని ఇవి సర్వైవ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ బ్యాక్టీరియోఫేజెస్ని ఇవి సర్టెన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా మీదే అటాక్ చేస్తూ ఉంటాయి, వాటిని మాత్రమే చంపుతూ ఉంటాయి. సో మనం వీటిని ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్కి స్టడీ చేసి దీనికి యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఫేజెస్ వర్ బిగినింగ్ టు బి యూస్డ్ అగైన్స్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ about a century ago, but antibiotics superseded them once they were discovered. ఒక సెంచురీ ఎగోలోనే, లైక్ ఆల్మోస్ట్ ఒక సెంచురీ బ్యాకే వీటిని ఈ యాంటీబయోటిక్స్ లాగా యూస్ చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ మెడికల్ యాంటీబయోటిక్స్ అనేవి కనుక్కున్నారో వాటి మీద ఎక్కువ ఫోకస్ వెళ్ళిపోయింది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చెప్తున్న న్యూస్ ఏంటి అంటే, ఇప్పుడు వీటి పొటెన్షియల్ ట్యాప్ చేసుకుంటే మనకి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్సీ ఓవర్కమ్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఈ న్యూస్లో చెప్తున్నారనమాట. అంటే లైక్ ఇవి సర్టెన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా మీదనే ఫీడ్ అవుతాయి కాబట్టి ఏ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఏ డిసీజ్కి లింక్ అయి ఉంది, వీటిని జెనెటికల్గా మోడిఫై చేసి ఈ బ్యాక్టీరియోఫేజెస్ అనేవి ఆ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా మీదనే ప్రే అయ్యేటట్టుగా మనం డెవలప్ చేయొచ్చు ఇంకొంచెం రీసెర్చ్ స్టడీస్ చేసి. అండ్ నెక్స్ట్ న్యూస్, ఇక్కడ COVID-19 సిచ్యువేషన్ ఇన్ ఇండియా. సో న్యూ స్ట్రెయిన్స్ ఇండియాలో COVID-19 కేసెస్ ఎక్కువ అవుతున్నాయి, వాటికి సంబంధించి ఎలా అలర్ట్గా ఉండాలి అండ్ వ్యాక్సిన్స్ అవసరమా లేదా అని చెప్పారు. ఇది జనరల్ ఆర్టికల్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు. మీకు కావాలంటే జస్ట్ ఒక ఏమంటారు గ్లాన్స్ ఇవ్వండి అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తాలిబాన్ ప్రపోజెస్ అమ్నెస్టీ టు ఆఫ్ఘన్స్ హూ ఫ్లెడ్ కంట్రీ, అర్జ్ దెమ్ టు రిటర్న్. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది అమ్నెస్టీ అనే పదానికి మీనింగ్. అమ్నెస్టీ అంటే ఏంటి అంటే ఫర్గివ్ ఇవ్వడం అనమాట, అంటే క్షమించడం. సో తాలిబాన్ ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ కంట్రీని వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళని మళ్ళీ తిరిగి రండి, మేము మీకు క్షమాభిక్ష కలుగజేస్తున్నాము అని చెప్తున్నారనమాట. అమ్నెస్టీకి మీనింగ్ తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ న్యూస్, Karnay defends his plan to invite Modi to G7, says India is the 5th largest economy. సో
ఇప్పుడు రీసెంట్లీ G7 సమ్మిట్ అనేది మనకి జరుగుతుందన్నమాట. సో దానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే G7 అంటే ఏంటి అని. G7 ఈజ్ నథింగ్ బట్ ఇదొక ఇన్ఫార్మల్ గ్రూప్ అనమాట. సర్టెన్ కంట్రీస్ 7 కంట్రీస్ కలిపి ఒక ఇన్ఫార్మల్ గ్రూప్గా ఫామ్ అయ్యాయి. ఇన్ఫార్మల్ గ్రూప్. సో ఈ కంట్రీస్ ఏవేవి అంటే ఫస్ట్ యుఎస్, నెక్స్ట్ యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా, జపాన్. సో ఈ 7 కంట్రీస్ అనేవి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాయి. దాన్నే G7 గ్రూప్ అంటే గ్లోబల్ 7 అనేసి అర్థం అనమాట. సో ఈ 7 కంట్రీస్ యాన్యువల్లీ అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి మీట్ అయ్యి వాటికి సంబంధించిన పొలిటికల్, మిలిటరీ, డిఫెన్స్ టైస్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాయి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఎగ్జామ్లో అడగచ్చు, యూరోపియన్ యూనియన్ అనేది నాట్ పార్ట్ ఆఫ్ G7. ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్, బట్ ఇది G7లో భాగం కాకపోవచ్చు, అదొక మెంబర్ కాకపోవచ్చు, బట్ ఇట్ విల్ పార్టిసిపేట్. అండ్ రీసెంట్గా G7కి సంబంధించి ఇండియాని కూడా ఇన్వైట్ చేశారు. ఇండియా మెంబర్ కాదు, బట్ సర్టెన్ కంట్రీస్ని వాళ్ళు గెస్ట్గా ఇన్వైట్ చేస్తూ ఉంటారనమాట అక్కడ ఆ సమ్మిట్లో పాల్గొనేకి. సో రీసెంట్లీ ఈ సమ్మిట్ అనేది మనకి ఇటలీలో జరగబోతుంది. సో ఇంక ఇవన్నీ స్పోర్ట్స్ న్యూస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ న్యూస్. ఇవాళ సండే కాబట్టి మనకి ఎడిటోరియల్స్ అండ్ అంత ఇంపార్టెంట్ న్యూస్ లేవు. సో ఐ ట్రై టు కవర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు అడ్రస్. I hope this video helps you. Thank you.